सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। सिलसिला ये टूटना नहीं चाहिए, मुझको मेरी भक्ति का इनाम चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। समाए हो, सारी दुनिया में सबसे प्यारे हो, मेरी आंखों में तुम समाए हो, सारी दुनिया में सबसे प्यारे हो, मुझको तेरे प्यार की बरसात चाहिए, मुझको बस इतनी सी सौगात चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। मेरी दुनिया को तुम बसाए हो, मेरे जीवन को तुम सजाए हो, मेरी दुनिया को तुम बसाए हो, मेरे जीवन को तुम सजाए हो, नाम तेरा होठों पे दिन रात चाहिए, जिक्र हो तेरा ही ऐसी बात चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। मुझ पे तेरी कृपा यूं कम ना है, फिर भी एक छोटी सी तमन्ना है, मुझ पे तेरी कृपा यूं कम ना है, फिर भी एक छोटी सी तमन्ना है, जीते जी तुमसे मुलाकात चाहिए, हर कदम पे बाबा तेरा प्यार चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। सिलसिला ये टूटना नहीं चाहिए, मुझको मेरी भक्ति का इनाम चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ
चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా విశేషంగా క్రిస్మస్ టైంలో వచ్చినారు. సో క్రిస్మస్ క్రిస్టియన్స్ పండుగ. అయితే ఏ పండుగ జరిగినా సరే అది సంగం యుగంలో మనం ఏం చేస్తాము దానిదే యాద్గార్, అది యాద్గార్ పండుగ. సో ఏమంతా ఇప్పుడు శివబాబా దగ్గర మనం చేస్తాం, మన ఆంతరిక స్థితి ఏముంది ఆ స్థితి ఆధారంలోనే ప్రతి ఒక్క పండుగలు కూడా జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా బాబా వర్ణన చేసే శక్తి, మననం చేసే శక్తి, మగ్నావస్థ, ఈ మూడు స్థితిని చూస్తున్నారు. ఆ మూడు స్థితి కూడా మన సేవకు ఆధారం అవుతుంది. అదే యాద్గార్ అయిపోయేసి దాని ఆధారంలో పండుగలు చేస్తూ ఉంటారు. అచ్చా, ఎక్కువ మంది ఫారినర్స్ వచ్చినారు బాబా వెంట క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం. ఆజ్ డబుల్ ताजदारी, डबल राज्य अधिकारी बनाने वाले बाप विशेष अपने डबल विदेशी बच्चों से मिलन मनाने आए हैं. बाप दादा देख रहे हैं कि चारों ओर के डबल विदेशी स्नेही सहयोगी सदा सेवा में उमंग उत्साह से स्नेह और सेवा दोनों में आगे बढ़ते जा रहे हैं. हर एक के मन में ये उत्साह है कि हमें बाप दादा को प्रत्यक्ष करने का झंडा लहराना है. तो हर दिन उत्सव के दिन संगम युग को उत्सव प्रमाण अनुभव करते उठते जा रहे हैं, क्योंकि जहाँ हर समय उत्साह है, चाहे बाप दादा से याद द्वारा मिलन मनाने का उत्साह, मिलन मनाने का उत्साह, चाहे सेवा द्वारा प्रत्यक्ष फल प्राप्त होने का अनुभव के उत्साह, दोनों उत्साह में हर घड़ी हर दिन उत्साह का अनुभव कराते हैं. అంటే ఈరోజు బాప్ దాదా డబుల్ తాజ్దారీ చేసేవాళ్ళు, డబుల్ రాజ్య అధికారిగా చేసేవాళ్ళు. తండ్రి విశేషంగా తన డబుల్ విదేశీ బిడ్డలను మిలన్ చేసాని కోసం వచ్చినారు. బాప్ దాదా చూస్తున్నారు నలువైపులో డబుల్ విదేశీలు చాలా స్నేహంగా, చాలా సహయోగి, సదా సేవలో ఉమంగు ఉత్సాహంతో స్నేహం మరి సేవ ఈ రెండుతో ముందు పోతూ ఉన్నారు. డబుల్ ఫారినర్స్ వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్, సేవ చేసేది కూడా, సహయోగం ఇచ్చేది. బాబా పైన ఇంత స్నేహం కూడా ఉంది. తో ప్రతి ఒక్కరి మనసులో ఈ ఉత్సాహం ఉంది. మనం బాప్ దాదాని ప్రత్యక్షం చేసి జెండా ఎగరవేయాలి ఎట్లా అని. ప్రతిరోజు చాలా ఉత్సాహం ఉండే కారణం నుంచి సంగం యుగం ఒక ఉత్సవాన్ని వాతావరణం అయిపోతుంది. ఉత్సవాన్ని ప్రమాణం అనుభవం చేస్తూ ఎగురుతూ పోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సమయం కూడా ఉత్సాహమే ఉత్సాహం. అంటే ఏమేమి ఉత్సాహం అడుగు, ఒకటి బాబా తలంపులో బాబా మిలన్ చేసే ఉత్సాహం, బాబా తలంపు ఆధారంలో బాబాని మిలన్ చేసే ఉత్సాహం. మరి సేవలో బాబాని ప్రత్యక్షం చేసాని కోసం సేవ ద్వారా ప్రత్యక్ష ఫల ప్రాప్తి అయ్యేదాన్ని అనుభవం చేస్తూ ఉంటారు.
ఆ ఉత్సాహం. సో ఈ ప్రకారంగా రెండు ప్రకారమైన ఉత్సాహం ప్రతి సమయంలో ప్రతిరోజు ఉత్సవాన్ని అనుభవం చేయిస్తుంది. ఉత్సాహమే ఉత్సవాన్ని అనుభవం చేయిస్తుంది. ప్రపంచంలో ఉండే మనుషులకు విశేషంగా ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే ఉత్సవం ఉంటేనే ఉత్సాహం వస్తుంది వాళ్ళకు. మనకు ప్రతిరోజు ఉత్సాహం ఆధారంలో ఉత్సవం అనుభవం చేస్తూ ఉంటాం. అంటే పరమాత్మ కనెక్షన్లోనే కదా ప్రతి ఒక్క పండగ వచ్చేది. వాళ్ళు పండగ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే మన రోజు బాబా తలంపులో ఉండి చాలా ఉత్సాహంగా చేస్తూ ఉండే దానికోసం మనకు రోజు ఉత్సవం బ్రాహ్మణ ఆత్మల కోసం సంగం యుగం ప్రతిరోజు కూడా ఉత్సాహంగా ఉండే యుగం. ఉత్సాహంగా ఉండే దానికోసం అది ఉత్సవంలాగా అయిపోతుంది. సో ప్రతిరోజు కొత్త ఉత్సాహం మనకు. ఉత్సాహం అంటే చాలా ఉమంగ ఉత్సాహం, ఇంట్రెస్ట్. సో ఉమంగ ఉల్లాసం స్వతహనే అనుభవం అవుతూ ఉంటుంది. అందుకోసం సంగం యుగంలో ప్రతిరోజు మనం చాలా సంతోషంగా ఉండే టానిక్ తింటూ ఉంటాం. సంతోషమే మనకు శక్తి ఇచ్చేది. సో తండ్రి ద్వారా అని ప్రాప్తి చేసుకునే యుగం ఇది. సో बाप द्वारा अनेक प्राप्तियों के गुण गाते डबल लाइट बन सदा उत्साह में नाचते रहते हैं. అంటే తండ్రి ద్వారా అనేక ప్రాప్తులు చేసుకొని ఆ గుణాలు ఏమేమి మనకు దొరికిందో పరమాత్మ దగ్గర ఉంది. దాని ఆధారంలో మనం డబుల్ లైట్ తేలికగాను ఉంటాం, లైట్ స్వరూపంలో అయిపోతాం. దాని ఆధారంలో సదా ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉంటాం. ఏంటంటే సర్వగుణాలు మనకు ధారణ అవుతూ ఉంటుంది, శివబాబాది గుణాలు. అందువల్ల మన మనసు లైట్గాను ఉంటుంది, వెయిట్లెస్గాను ఉంటుంది. అందుకోసం ఉత్సాహంగా ఉంటాం. తో ఉత్సవమే క్యా కర్తే హై. అంటే పండుగ ఏదైనా వస్తే ఏం చేస్తారు? ఉత్సవాలు ఏం చేస్తారు? భోజనం ఏదేదో తింటారు, తాగుతారు, తర్వాత పాట పాడతారు, డాన్స్ చేస్తారు. ఇదని కల్చరల్ ఐటమ్స్ ఎప్పుడు ఉంటుందా లేదా ఉత్సవంలో ఏదైనా ప్రోగ్రాం జరిగితే. तो अभी विदेश में विशेष क्रिसमस मनाने की तैयारियां कर रहे हैं ना. ఫారిన్లో స్పెషల్గా క్రిస్మస్ చేసానికి అందరూ రెడీ చేసుకుంటారు. ఈ వాణి 23/12/87. ఇంకా 2 రోజుల తర్వాత క్రిస్మస్. 23 కదా, 25వ తేదీ క్రిస్మస్. సో దానికి ముందు అందరూ రెడీ చేసుకుంటారు. క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ చేసానికి రెడీ చేస్తారు. ఏమేమి రెడీ చేసుకుంటారు, దాంట్లో ఏమేమి తినాలి ఐటమ్స్, తినే ఐటమ్స్ అంతా రెడీ చేసుకుంటారు. మరి పాట ఏమేమి పాట పాడితే బాగుంటుంది, ఏమేమి ఇన్స్ట్రుమెంట్ ఆ రోజు, మరి స్పెషల్ డాన్స్ ఇదంతా రెడీ చేసుకుంటారు. ఆ రోజు తయారుగా ఉంటుంది. అంటే కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తాను. తర్వాత మిలన్ చేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆప్ హర్ దిన్ క్యా కర్తే హో. వాళ్ళు క్రిస్మస్కు 2 రోజుల ముందే తయారు చేసుకొని క్రిస్మస్ రోజు గ్రాండ్గా తినేది, తాగేది అని చేసుకుంటారు. మనం ఏం చేస్తాం? ఇక్కడ అమృత్ వేళే సే లేకర్ రాత్ తక్ యహీ కామ్ కర్తే హో. రోజు మనం ఈ పని చేసేది. అమృత్ వేళ నుంచి రాత్రి వరకు మనం బాబా వెంట పాట పాడేది, డాన్స్ చేసేది, ఎంత సంతోషంగా ఉంటాం. వాళ్ళు ఒకరోజు సంతోషాన్ని రెడీ చేసుకుంటారు, మన రోజు సంతోషంగా ఉంటాం. అమృత్ వేళ నుంచి రాత్రి వరకు వేరే ఏం పని ఉంది మనకి? ఇదే కదా. సేవా భీ కర్తే హో. సేవా అర్థాత్ జ్ఞాన్ డాన్స్ కర్తే హో. మన సేవ చేస్తామంటే జ్ఞాన డాన్స్. సేవలు అందరికీ నాలెడ్జ్ ఇస్తాం. ఆత్మ ఎంతో సంతోషం అయిపోతుంది. మనం కూడా సంతోషంగా ఉంటాం. సేవ చేస్తే వేరే వాళ్ళు వినేవాళ్ళు కూడా సంతోషమైపోతారు. అంటే జ్ఞాన డాన్స్ ఉంటుంది మన సేవలో.
రోజు ఈ पानी జరుగుతుంది. तो बाप दादा के गुणों की गीत ఆత్మకు को सुनाते हो. జ్ఞాన డాన్సును చేస్తాం. పరమాత్మ గుణాలు ఒక పాట మహిమ కీర్తన చేస్తామా లేదా? ఆత్మలకు వినిపిస్తాం. మనం భగవాన్ ఎవరు, ఎట్లా ఉంటారు, వాళ్ళ మహిమ అంతా వినిపిస్తూ ఉంటాం. అది పాట పాడి దీని అర్థం. తో రోజు ఉత్సవం మనాతే హోన. డాన్స్ చేసేది, పాట పాడేది రోజు ఉత్సవం మన. कई दिन ऐसे नहीं कोई दिन ऐसे नहीं जो సచ్చే బ్రాహ్మణ్ ఈ కార్య న కర్తే. ఒక్కరోజు కూడా ఈ పని లేకుండా ఉండరు. రోజు ఈ 2 పని చేస్తామా లేదా? జ్ఞాన డాన్సును చేస్తాం, పాట పాడడం, సేవ చేస్తూనే ఉంటాం. సత్యమైన బ్రాహ్మణ్ పనియే ఇది. ఈ కార్యం ప్రతిరోజు మిస్ కాకుండా చేస్తారు. సంగम युग का हर दिन उत्साह भरे उत्सव का दिन है. ఈ సంగం యుగంతా ప్రతిరోజు ఉత్సాహంగా ఉండే ఉత్సవాన్ని రోజు ఉత్సవమే. మనకు చాలా ఉత్సాహంగా ఉంటాం. तो वो तो 1-2 दिन मनाते हैं, लेकिन बाप दादा सभी ब्राह्मण बच्चों को ऐसे श्रेष्ठ बनाते हैं, ऐसे गोल्डन गिफ्ट देते हैं जो सदा के लिए संपन्न, सदा भरपूर बन जाते हैं. అంటే బాబా చెప్తారు, వాళ్ళు ఒకరోజు ఏమో చేస్తారు అంతే. మనకు రోజు ఉత్సవమే ఉత్సవం. మన బ్రాహ్మణ ఆత్మలందరికీ బాబా ఎంత బాగా మన శ్రేష్టంగా చేస్తారు. రోజు గోల్డెన్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఈ గోల్డెన్ గిఫ్ట్ సదా సంపన్నంగా భర్పూర్గా ఉంటుంది. वो लोग क्रिसमस के दिन का इंतज़ार करते हैं कि क्रिसमस फादर आकर के आज गिफ्ट देंगे. तो वो क्रिसमस फादर को याद करते हैं. और आप क्रिसमस जैसे मीठा बनाने वाला बाप को याद करते हो. అంటే క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ రోజు క్రిస్మస్ వస్తుంది, 25వ తేదీ డిసెంబర్ వస్తుంది. మొదట్లో ఒక వారం నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అనుకుంటారు క్రిస్మస్ ఫాదర్ వస్తారు, ఈరోజు మనకు గిఫ్ట్ ఇస్తారు. అట్లా అని క్రిస్మస్ ఫాదర్ తలంపు చేస్తారు. మాలా శివబాబా చెప్తారు, ఇక్కడ మీరు క్రిస్మస్ అంటే తీయగా ఉండే ద్రాక్షలాగా అయిపోతారు. క్రిస్మస్ అంటే చాలా తీయగా ఉండే ఎండు ద్రాక్ష, చాలా స్వీట్గా ఉంటుంది. ఆ స్వీట్ తండ్రి తలంపులా ఉంటాం మనం. ఎంత గిఫ్ట్ ఇస్తారు బాబా. ఇక్కడ బాబా ఇచ్చే గిఫ్ట్లో 21 జన్మ మన వెంటనే వస్తూ ఉంటుంది. అంత గిఫ్ట్లు ఇస్తారు బాబా. మరి అక్కడ లౌకికలో క్రిస్మస్ రోజు వినాశీ గిఫ్ట్, ఇక్కడ మరి అవినాశీ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏమో కొంచెం సమయంలో సమాప్తి అయిపోతుంది. వాళ్ళు ఇచ్చేది, శివబాబా ఇచ్చే గిఫ్ట్ అవినాశీగా ఉంటుంది. అనేక జన్మాలు మన వెంటనే వస్తుంది. బాబా చెప్పి ఈ జ్ఞానం, దీని సంస్కారం మనం చేసుకుంటే ఎన్ని జన్మాలు దీని ఆధారంలో మనకు ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఎంత సమయం మనకు అన్నీ దొరుకుతుంది. సో జ్ఞానం, సత్యమైన జ్ఞానాన్ని సంస్కారం ఆధారంలో బాబా మనకేం గిఫ్ట్ ఇస్తారు అది సదాకాలం ఉంటుంది, మన వెంట వస్తుంది. సో అక్కడ క్రిస్మస్ ఫాదర్ గిఫ్ట్ ఇస్తారు, ఇక్కడ క్రిస్మస్ లాగా స్వీట్గా ఉండే ఫాదర్ తలంపులా ఉండి 21 జన్మానికి కోసం గిఫ్ట్ తీసుకుంటాం మనం. ఇంకా ఎక్కువనే వస్తుంది ఈ గిఫ్ట్. తర్వాత ఏం చేస్తారు క్రిస్మస్ అంటే, వాళ్ళు క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ ట్రీని ఒకటి ఉంది, దాంట్లో లైట్స్ అన్నీ వేస్తారు. లైట్ వేసి డెకరేషన్ చేస్తారు. బాప్ దాదా మరి ఈ బేహద్ కల్పవృక్షంలో మనందరం ఆత్మని చాలా మెరుస్తూ ఉండే నక్షత్రాలు లాగా చేస్తారు. మనమే ఈ కల్పవృక్షంలో మెరుస్తూ ఉండే నక్షత్రాలు. వాళ్ళు కూడా నక్షత్రాలంతా పెట్టి క్రిస్మస్ రోజు డెకరేషన్ చేస్తారు. చూసినారా మీరు క్రిస్మస్ ఎట్లా డెకరేషన్? స్పెషల్గా స్టార్ ఉంటుంది
క్రిస్మస్ స్టార్ చాలా ప్రసిద్ధి. స్టార్ ఎందుకంటే ఆత్మలంతం స్టార్ లాగా ఈ కల్పవృక్షంలో పరమాత్మ మిలన్తో మెరుస్తూ ఉండే స్టార్ ఇది. సో ఈ సంగం యుగాన్ని శ్రేష్ఠ ధర్తీలో నక్షత్రాలు అవినాశి లైట్ మైట్ స్వరూప్ స్థితినే మనం అనుభవం చేస్తూ ఉంటాం. तो वो लोग भी स्टार को मानते हैं, स्टार सजाते हैं. आप स्टार्स का यादगार स्थूल चमकती हुई लाइट्स के रूप में दिखाते हैं. लाइट से सजाते या फूल से सजाते हैं. బాబా చెప్తారు వాళ్ళు స్పెషల్గా నక్షత్రానికి చాలా విలువ ఇస్తారు. ఆ రోజు నక్షత్రాన్ని ఎక్కడ చూసినా నక్షత్రం పెట్టేస్తారు. దానికి క్రిస్మస్ స్టార్ అని చెప్తారు. లైట్ లోపల పెట్టి డెకరేషన్ చేస్తారు. బాబా చెప్తారు మీరే ఆత్మ స్టార్, మీదే యాద్గార్. వాళ్ళు స్థూలంగా చేస్తారు లైట్ పెట్టి. మీ లోపల లైట్ మరి మైట్ రెండు ఉంది, లైట్ అండ్ మైట్. స్టార్ మీరు. సో ఇది ఎవరిది యాద్గార్? బాబా బిడ్డలదే కదా. పరమాత్మ బిడ్డలు ఎవరెవరు శివబాబా దగ్గర ఉండి ఈ శక్తులన్నీ తీసుకుంటారు. సెంటెడ్ ఫ్లవర్స్ మరి లైట్ మైట్ ఉండే స్టార్స్ బ్రాహ్మణ ఆత్మలే అవుతారు. సో బాబా చెప్తారు ఈ సబ్ ఉత్సవ్ ఆప్ సంగం యుగి బ్రాహ్మణం కే ఉత్సాహ భరే ఉత్సవంకి యాద్గార్. ఏమంతా వాళ్ళు పండుగలు చేస్తారు. ఎవరైనా మొత్తం ప్రపంచంలో ఏ పండుగ చేసినా సరే పరమాత్మ కనెక్షన్లో చేసేదాని వల్ల అదంతా ఈ సంగం యుగంలో జరిగే విషయమే యాద్గార్ రూపంలో చేస్తారు. ఈ సంగం యుగి బ్రాహ్మణ ఆత్మలు పరమాత్మ వెంట చేరి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంగా ఉత్సవం దాని యాద్గార్ లౌకికంలో వాళ్ళు భక్తి మార్గంలో చేస్తారు. సో संगम युग पर कल्प वृक्ष के चमकते हुए सितारे रूहानी गुलाब ఆ బ్రాహ్మణ ఆత్మాయే హో. ఈ సంగం యుగంలో ఈ కల్పవృక్షంలో మెరుస్తూ ఉండే నక్షత్రాలు మనం ఆత్మిక గులాబ్ బ్రాహ్మణ ఆత్మలు. తో అప్నా హీ యాద్గార్ స్వయం దేఖ్ రహే హో. బాబా చెప్తారు క్రిస్మస్ రోజు మీరు మీదే యాద్గార్ రూపంలో సెలబ్రేషన్ చేసేది చూస్తూ ఉన్నారు. అవినాశి బాప్ ద్వారా అవినాశి रतन बनते हो, इसलिए अंतिम जन्म तक अपना यादगार देख रहे हो. సో అవినాశి తండ్రి ద్వారా అవినాశి రత్నాలు అవుతాం మనం. ఈ అంతిమ జన్మలో కూడా మనం మనది యాద్గార్ని చూస్తూ ఉన్నాం. అంటే డబుల్ ఫారినర్స్ ముఖ్యంగా అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా బాబా బిడ్డలు చాలామంది అయినారు. దాంట్లో వాళ్ళకు బాబా చెప్తారు మీరు మీదే యాద్గార్ చూస్తూ ఉన్నారు. డబుల్ రూప్ కా యాద్గార్ దేఖ్ రహే హో. संगम युग के रूप का यादगार भिन्न भिन्न रूप से रीति से दिखाते हैं और दूसरा भविष्य देह पद का यादगार भी देखते हो. బాబా చెప్తారు డబుల్ యాద్గార్ మనం ఇక్కడ చూస్తాం. యాద్గార్ అంటే జ్ఞాపకార్థంగా చేస్తారు. జ్ఞాపకార్థం అంటే సంగం యుగాల్లో మనం ఏమంతం చేసామో అదంతా భక్తి మార్గంలో జ్ఞాపకార్థంగా చేస్తారు. మరి ఇంకొకటి మన దేవతలుగా ఉండేటప్పుడు మన దేవ పదవి దాని జ్ఞాపకార్థంగా కూడా చేస్తారు పండుగలు. రెండు చేరి చేస్తారు. ఈ సంగం యుగంలో మనం ఏం చేసినా సరే అది మరి మన దేవతగా ఉండేటప్పుడు మన దేవ పదవి దాని यादगार రెండు చేరి చేస్తారు. न सिर्फ अपना रूप का यादगार देखते हो लेकिन आप श्रेष्ठ आत्माओं के श्रेष्ठ कर्म का यादगार है. ఊరికే మన యాద్గార్ కాదు, మనం ఏమంతా శ్రేష్ఠ కర్మం చేసాము ఆ శ్రేష్ఠ కర్మాన్ని జ్ఞాపకార్థంగా వాళ్ళు అన్నీ చేస్తారు. బాప్ और बच्चे के చరిత్ర का भी यादगार है. అంటే తండ్రి మరి బిడ్డలు చరిత్ర అంటే గుణాలు. ఏమేమి మన పని చేసాం బాబా తలంపులో ఉండి మంచి గుణాల ఆధారంలో
ఆ దైవీ గుణాల ఆధారంతో ఏమంతా పని చేస్తాం బాబా తలంపులో ఉండి దాని జ్ఞాపకార్థంగా కూడా భక్తి మార్గంలో చేసినారు. మనదే జ్ఞాపకార్థంగా ఉండే అది అన్నీ చూస్తామని ఇప్పుడు సహజంగా తలంపు చేస్తామా లేదా అది కూడా అక్కడ చూపించినారు. తో సహజ్ యాద్ అప్నా యాద్గార్ దేక్ సహజ్ యాద్ ఆ జాతా హై. మన జ్ఞాపకార్థంగా చేసే వాళ్ళు ఏమేమి చేస్తారు మనకు ఆటోమేటికలీ మనకు స్మృతి వచ్చేస్తుంది. ప్రతి కల్పం మనం ఇట్లా చేసాం అట్లా అని. సో ప్రతి కల్పంలో మనం ఇంత విశేష ఆత్మలైనాం. ఇప్పుడు కూడా అయినాం, తర్వాత కూడా అవుతాం, ముందు కూడా అయినాం. ప్రతిసారి కల్పకల్ప మనదే ఈ శ్రేష్ఠ చరిత్ర అని యాద్గార్ వాళ్ళు పండగ రూపంలో చేస్తారు భక్తి మార్గం. तो बाप दादा ऐसे सदा याद में रहने वाले जिन्हों को यादगार अभी है जिन्हों का यादगार अभी है ऐसे बच्चों को देख हर्षित हो रहे हैं. బాప్ దాదా ఇట్లా బిడ్డలను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి యాద్గార్ ఇప్పుడు అవుతూ ఉందో వాడు అంటే బాబా తలంపులో ఉండి ఏమంతా పని మనం చేసామో అదంతా యాద్గార్ అయిపోతుంది. అంటే తలంపుకు అంత శక్తి ఉంది, వాల్యూ ఉంది. బాబా తలంపులో ఉండి ఒక చిన్న పని చేసినా సరే దాని వాల్యూ ఎంత ఉందంటే అది యాద్గార్ రూపంలో చూపిస్తారు. ప్రతి పని కూడా మనం బాబా తలంపులో ఉండి చూస్తే మనది ప్రతి పనికు పూజ చేస్తారు. తో డబుల్ విదేశీ బిడ్డలు తన యాద్గార్ను చూసి సంతోషంగా ఉన్నారని అడుగుతారు. तो बाप दादा को डबल विदेशी बच्चों को देख डबल खुशी होती है. బాబాకు మరి ఈ ఫారినర్స్ని చూస్తే చాలా సంతోషం. ఎందుకోసం సంతోషం? డబుల్ ఖుషీని చెప్తారు. ఫారినర్స్ని చూస్తే ఏమీని సంతోషం. एक तो कोने कोने में कल्प पहले वाले बिछड़े हुए खोए हुए बच्चे फिर से मिल गए. ఒకటి ఏమంటే మూలలో బాబా బిడ్డలు కల్ప ముందు వచ్చి బాబా బిడ్డగా అయిన వాళ్ళు ఎక్కడ వేరు అయిపోయేసి కూర్చున్నారు ఈ ప్రపంచంలో మూల వాళ్ళు మరి వచ్చి మిలన్ చేస్తారు. బాబా తప్పిపోయిన వాళ్ళు వాపస్ వస్తారు. ఎవరైనా బిడ్డలు తప్పిపోయి వాపస్ వస్తే ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఉంటుంది. అందువల్ల బాబాకు కూడా చాలా సంతోషం. ఇప్పుడు అంటే ఏదైనా సామాన్ తప్పిపోయి మనకు వాపస్ దొరికిందంటే మనకి ఎంతో సంతోషం ఉంటుంది. అట్లా బిడ్డలు కూడా తప్పిపోయి వాపస్ వస్తే తల్లిదండ్రికి ఎంతో సంతోషం. సో తండ్రి చెప్తారు బిడ్డలను చూసి చాలా సంతోషంగా నా బిడ్డలు వాపస్ వచ్చినారు అట్లా అని. చాహే భారత్వాసీ హో చాహే విదేశీ హో అంటే ఎవరైనా సరే భారత్వాసులైనా సరే ఫారినర్స్ అయినా సరే తప్పిపోయి వాపస్ వచ్చినారంటే చాలా సంతోషం. दूसरी बात डबल विदेशी बच्चों की जो भिन्न धर्म भिन्न रीति रस्म भिन्न पर्दे के अंदर छिपे हुए होते भी इस पर्दे को सहज समाप्त करके बाप के बन गए हैं. ఇంకొక విషయం ఏమంటే బాబా చూస్తారు డబుల్ ఫారినర్స్ అంటే ఫారినర్స్ అందరం వేరే ధర్మం వాళ్ళు, యాక్చువల్లీ వేరే పద్ధతి వాళ్ళు, వేరేగా వాళ్ళ పద్ధతి కానీ ఏదైనా. సో ఆ స్క్రీన్ వెనక ఉన్నారు. ఆ స్క్రీన్ను ఓపెన్ చేసేసి బాబాని సహజంగా అర్థం చేసుకున్నారు భగవాన్ ఎవరు అట్లా అని. క్రిస్టియన్స్కు క్రైస్తు తప్ప వేరే ఎవరు తలంపు చేయరు. అయితే క్రైస్తు కంటే పెద్ద ఒకరు ఉన్నారు నిరాకార పరమాత్మ. వాళ్ళని కూర్చి అర్థం చేసుకున్నారు కదా భగవాన్ వాళ్ళే అట్లా అని. సో క్రిస్టియన్ ధర్మాలు ఉంటే కూడా వాళ్ళు బ్రాహ్మణ పద్ధతిని ఫాలో చేస్తారు. వాళ్ళ పద్ధతి ఏమంటే క్రిస్మస్ రోజు వైన్ తాగేది, మటన్ తినేది, అది ఇది ఇంకా ఏమో పద్ధతి ఉంటుంది. అయితే పరమాత్మని యథార్థంగా తెలుసుకున్న తర్వాత
ఆ స్క్రీన్ను ఓపెన్ చేసేసి బాబాని చూసినారు. ఎంత వండర్ఫుల్. సో పర్దా హటానికి విశేషత, ఆ ఫాల్స్ స్క్రీన్ ఏముండిందో దాన్ని ఓపెన్ చేసేసి సత్యమైన మాటలు ఏమో దాని గురించి అర్థం చేసుకున్నారంటే వాళ్ళు ఎంత విశేష ఆత్మలైనారు, శ్రేష్ఠ ఆత్మలు. సో पर्दे के अंदर से बाप को जानने की విశేష డబుల్ విదేశం కీ హై. అయితే స్క్రీన్ వెనక ఉండి భగవాన్ని అర్థం చేసుకున్నారు. ఆ విశేషత వాళ్ళలో ఉండింది ఫారినర్స్. తో డబుల్ ఖుషి హైనా, భగవాన్ డబుల్ సంతోషం. పరమాత్మ నిరాకార జ్యోతి, సదాశివుడు పరంధామ నివాసి. ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా వాళ్ళు తెలుసుకుని తలంపు చేస్తారు. పతితు నుంచి పావన చేసేవాళ్ళు వాళ్ళ తలంపులో ఉండి పవిత్రం అవుతూ ఉన్నారు. ఎంత నిశ్చయం వాళ్ళకు భగవాన్ పైన వచ్చింది. సో డబుల్ విదేశీ బచ్చోं का निश्चय और नशा अपना अलौकिक है. సో ఫారినర్స్కు ఇంత నిశ్చయం, ఇంత నష వాళ్ళది, ఇది అలౌకికత. ఈ అలౌకికతను చూసి బాబాకు చాలా సంతోషం. बाप दादा आज चारों ओर के डबल विदेशी बच्चों को विशेष सदा उत्साह में रहने वाले, हर दिन उत्सव मनाने वाले, हर दिन वरदाता बाप द्वारा विशेष वरदान व विशेष आशीर्वाद लेने की डायमंड गिफ्ट बड़े बड़े दिल से बड़े दिन के लिए दे रहे हैं. सदा उत्सव भरी जीवन भाव, सदा सहज उड़ती कला की అనుభవి శ్రేష్ఠ జీవన్ భావ. అంటే బాబా చెప్తారు ఈ ఫారినర్స్ది నిశ్చయం నష చూసి బాబా కూడా ఎంత సంతోషం అంటే వాళ్ళ విశేషతాన్ని చూసి, వాళ్ళ ఉమంగ్ ఉత్సాహాన్ని చూసి, ఈ స్పెషల్ పండగ రోజు అంటే క్రిస్మస్ రోజు వరదాత తండ్రి, భాగ్య విధాత వరదాత తండ్రి విశేషంగా వాళ్ళకు వరదానం మరి ఆశీర్వాదం ఇస్తారు, డైమండ్ గిఫ్ట్ ఇస్తారు. వరదానం మరి ఆశీర్వాదాన్ని డైమండ్ గిఫ్ట్ ఈ స్పెషల్ రోజు క్రిస్మస్ రోజు ఏమి ఇస్తారంటే సదా ఉత్సాహ భరి జీవన్, మీ జీవనాల్లో సదా ఉత్సాహం ఉండాలి, ఉత్సాహం నిండి ఉండాలి, సదా సహజంగా ఎగిరే కళని అనుభవం చేసే శ్రేష్ఠ జీవన్ భావ. సో ఈ రెండు వరదానం బాబా వాళ్ళకి ఇస్తారు ఈరోజు. తర్వాత బాబా స్పెషల్గా చెప్తారు. ఇక్కడి నుంచి పాయింట్ చాలా ఇంపార్టెంట్, సరిగ్గా వినండి. ఇప్పటి వరకు పండగలదేమో వింటూ ఉంటే సంతోషంగా, ఇప్పుడు ప్రాక్టికల్లీ ఏం చేయాలనేది బాబా చెప్తారు, అది వినండి. तो आज बाप दादा वतन में 3 प्रकार के बच्चों को देख रहे थे. 3 प्रकार कौन से देखे? एक है वर्णन करने वाले बच्चे, मनन करने वाले बच्चे, अनुभव में मग्न रहने वाले बच्चे. ఈ 3 ప్రకారమైన బిడ్డలు ఎవరంటే, ఒకరు వచ్చేసి ఊరిగా వినిందంతా వర్ణన చేస్తారు, ఈ జ్ఞానం వింటారు, ఎంత బాగుంది అని వర్ణన చేస్తారు. మరి సెకండ్ టైప్ ఎట్లా అంటే, ఏమంతా వింటారు దానంతా మనన్ చేస్తారు. మనన్ అంటే దాని గురించి అనుకునేది, విచారం చేసేది, విచార సాగర్ మంతన్ చేసేది మనన్ చేస్తారు. మూడో గ్రూప్ ఎట్లా అంటే, వర్ణనం చేస్తారు, విచారం చేస్తారు, అనుభవంలో లీనమైపోయి ఉంటారు, మగ్న అవస్థలో ఉంటారు. మగ్న అవస్థ అంటే దాంట్లోనే మునిగిపోయేది, పాయింట్స్ అంతా విని పరమాత్మ తలంపులో ప్రీతిలో మునిగిపోతారు, అనుభవం చేస్తూ ఉంటారు. ఈ 3 రకాల పిల్లలను చూస్తున్నారు బాబా ఈరోజు. तो ये 3 प्रकार के बच्चे देश विदेश के सभी बच्चों को में देखा. ఎంతమంది బ్రాహ్మణ్ ఈ మొత్తం ప్రపంచంలో, మన భారత్లో సరి ఫారిన్లో సరి ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణ ఆత్మలు.
వాళ్ళందరిలో ఈ 3 విషయాలు చూస్తారు. 3 ప్రకారమైన బిడ్డలు. ఒకటి వర్ణన్ చేసేవాళ్ళు. वर्णन करने वाली ब्राह्मण अनेक देखे, मनन करने वाली बीज का संख्या, अनुभव में मग्न रहने वाली उसे भी कम. ఎక్కువ మంది ఎవరు ఉన్నారు దీంట్లో? ఈ 3 రకాల్లో ఎక్కువ అంటే ఎక్కువగా వర్ణన చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నెక్స్ట్ మనన్ చేసేవాళ్ళు కొంచెం తక్కువ మంది ఉన్నారు. దానికంటే తక్కువ ఉండేవాళ్ళు, అనుభవంలో లీనమైపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ముఖ్యంగా అనుభవమే చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్లో ఉండేది హై స్టేజ్ అని అర్థం. ఏమంతా వింటామో దాని విచారం చేసి అనుభవం చేయాలి, అది చాలా హై స్టేజ్ అని అర్థం. చాలా తక్కువ మంది ఉన్నారు దాంట్లో. వర్ణన్ కర్ణ అతి సహజే. మన వినింది వేరే వాళ్ళకి ఊరికే చెప్పేది చాలా ఈజీ, వర్ణన చేసేది ఈజీ. వర్ణన చేసే సంస్కారం మనకు మొదటి నుంచే ఉంది. ఏమీని 63 జన్మాలు వర్ణన చేస్తానే ఉన్నాం. వీళ్ళ మాటలు వాళ్ళకు, వాళ్ళ మాటలు వీళ్ళది. ఏదైనా సినిమా చూస్తే దాని వర్ణన, ఇట్లా వర్ణన చేసేది, వినేదాన్ని వర్ణన చేసేది, అది సంస్కారం అయిపోయింది అందరిలో. 63 జన్మంది సంస్కారం. సో एक है सुनना, दूसरा है सुनाना, वर्णन करना, ये करते आए हैं. అంటే వినేది, ఏదో కథ వింటారు అనుకోండి, దాన్ని ఇంకొకరికి చెప్తారు. వర్ణన చేసే అలవాటు ఉందా లేదా? అట్లనే ఈ జ్ఞానంలో వచ్చి ఉంటారు వాళ్ళు, వింటారు ఈ జ్ఞానం ఎంత బాగుంది అట్లా అని, మళ్ళీ ఇంకొకరికి కూడా చెప్తారు, వర్ణన చేస్తారు. చాలా ఈజీ ఇది. భక్తి మార్గంలో కూడా మనం విని దానికి కీర్తన చేస్తాం, వర్ణన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఇదన్నీ చేస్తూనే ఉంటాం. అయితే దాని అనుభవం ఏమైనా ఉందా? లేదు. సో ఇప్పుడు అంటే అదంతా దేహ అభిమానంలో చేసిన భక్తి మార్గంలో. सुनना, कीर्तन करना, प्रार्थना करना, वर्णन करना, साथ साथ देह अभिमान में आने के कारण व्यर्थ बोलना, ये पक्का संस्कार हो गया है. వినిందంతా చెప్తాం సరే వేరే వాళ్ళకు, దాంట్లో మరి కొంచెం వ్యర్థానికి కూడా మిక్స్ చేసుకుని చెప్తాం, అది పక్కా సంస్కారం అయిపోయింది. तो जहाँ व्यर्थ बोल होता है वहाँ विस्तार स्वतः होता है. వ్యర్థం మిక్స్ అయిన కారణం నుంచి అది విస్తారంగా పోదా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా. तो स्वचिंतन अंतर्मुखी बनाता है, परचिंतन वर्णन करने के विस्तार में लाता है. అంటే మన స్వచింతన, మన పైన మన చింతన చేస్తే అంతర్ముఖిగా అవుతాం. అయితే వేరే వాళ్ళ పైన అవగుణాలు, వాళ్ళ చెడ్డది, అది ఇది అన్ని వర్ణన చేసేటప్పుడు అది విస్తారం ఎక్కువైపోతుంది. तो वर्णन करने के संस्कार अनेक जन्मों के होने के कारण ब्राह्मण जीवन में अज्ञान के बदले ज्ञान में तो आ जाते. ज्ञान को वर्णन करने में जल्दी होशियार. అంటే ఈ సంస్కారం ఉండే దానివల్ల జ్ఞానంలో వచ్చిన తర్వాత కూడా ఈ జ్ఞానాన్ని వర్ణన జల్దీ చేస్తారు. చాలా ఇంటెలిజెంట్, దీంట్లో హుషారు అయిపోతారు. ఏంటంటే ఆ సంస్కారం మొదట్లోనే ఉంది కదా భక్తి మార్గంలో, వర్ణన చేసే సంస్కారం. అయితే అక్కడ అజ్ఞానంలో ఉంటే వేరే వాళ్ళది పరచింతన వర్ణన చేస్తూ ఉంటే, ఇప్పుడు జ్ఞానంలో వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ యూస్ చేస్తాం, ఆ సంస్కారాన్ని జ్ఞానంలో వర్ణన చేస్తాం. బాబా ఇట్లా చెప్పారు, ఇది ఇట్లా అట్లా అట్లా అని పాయింట్స్ అంతా ఎంత బాగా చెప్తారు. तो वर्णन करने वाले वर्णन के समय तक खुशी और शक्ति अनुभव करते, लेकिन सदा काल के लिए नहीं. మనం వర్ణన చేస్తే పరమాత్మ జ్ఞానం, పరమాత్మను గురించి వర్ణన చేసేటప్పుడు ఆ వర్ణన చేసే అంత మనకు మనసులో సంతోషం ఉంటుంది, శక్తి అనుభవం చేస్తాం. అయితే అయిపోయింది అనుకోండి, వర్ణన చేసింది,
సాధారణ కూర్చుంటాం అనుకోండి, ఆ శక్తి ఆ ఖుషి ఉండదు ఊరి కూర్చునేటప్పుడు. సదా లేదు ఆ సంతోషం ఆ शक्ति. सो मुझसे ज्ञानदाता का वर्णन करने के कारण शक्ति और खुशी ये ज्ञान का प्रत्यक्ष फल प्राप्त होता है. అంటే మన నోటి ద్వారా జ్ఞానదాత అది జ్ఞానాన్ని వర్ణన చేసే దానివల్ల కొంచెం శక్తి మరి ఖుషి ఈ జ్ఞానాన్ని ప్రత్యక్ష ఫలం ప్రాప్తి అవుతుంది అప్పటికప్పుడు. లేకిన్ శక్తిశాలి స్వరూప్ సదా ఖుషి స్వరూప్ नहीं बनते. అయితే ఊరికే వర్ణన మాత్రమే చేస్తే మనకు సదా శక్తిశాలి స్వరూపం సదా ఖుషి ఉండదు. అంటే దాని ప్రాక్టికల్ జీవనంలో అనుభవం చేస్తేనే మనకు ఆ శక్తి ప్రాప్తి అవుతుంది సదా కోసం. तो फिर भी ज्ञान रतन है और डायरेक्ट भगवान वाचा, इसलिए यथाशक्ति प्राप्ति स्वरूप बन जाते. అయినా ఇది జ్ఞాన రత్నాలు కదా, భగవాన్ వాచ డైరెక్ట్. దీని వేరే వాళ్ళకు చెప్పేటప్పుడు యథాశక్తి ప్రాప్తి ఏమో అయిపోతుంది. సో ఇది మొదటి మాట వర్ణన చేసేది. దాంట్లో కూడా శక్తి ఉంది అనుకోండి, అయితే వర్ణన చేస్తూ ఉండే అంత మాత్రమే వస్తుంది, అంత టైం మాత్రమే యథాశక్తి మనకు ఖుషిను శక్తిను దొరుకుతుంది. అయితే ఇంకొకటి ఉంది మనన్ చేసేది. మనన్ అంటే ఏమేమి వింటాము దాని గురించి విచారం చేసేది, దాంట్లో డీప్గా పోయేది, దాని గురించి ఆలోచన చేసేది మనసుకు శక్తి ఇస్తుంది. సో మనన్ करने वाले सदा जो भी सुनते हैं उसको मनन कर स्वयं में हर ज्ञान की पॉइंट्स का स्वरूप बनते हैं. అంటే విచార సాగర్ మంతన్ చేసేవాళ్ళు, మనన చేసేవాళ్ళు జ్ఞానాన్ని ప్రతి ఒక్క పాయింట్నే స్వరూపంలో అనుభవం చేస్తారు, అంటే దాని స్వరూపం అయిపోతారు. మనన్ శక్తి वाले गुण स्वरूप शक्ति स्वरूप ज्ञान स्वरूप और याद स्वरूप स्वतः ही बनते. అంటే ఎవరు మనన్ చేస్తారు వాళ్ళు న్యాచురల్గానే గుణస్వరూప అవుతారు. అంటే ఈ జ్ఞానాన్ని ఎంతెంత మనం విచారం చేసి ప్రాక్టికల్ లైఫ్లో తీసుకొస్తామో అంతంత అది గుణాల్లో మారిపోతుంది, శక్తి స్వరూపంలో మారిపోతుంది. జ్ఞాన స్వరూప స్థితి మరి పరమాత్మ తలంపు కూడా ఆటోమేటిక్లీ ఉంటుంది. జ్ఞానాన్ని ప్రతి పాయింట్ కూడా మనకు తలంపులో ఉంటుంది, మనం మర్చిపోం, జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే మనన్ శక్తి అంటే బుద్ధి ద్వారా బుద్ధి కోసం ఇది జ్ఞానం భోజనం, జ్ఞాన భోజనం. ఎప్పుడు మనన్ చేస్తూ ఉంటామో అది జీర్ణ శక్తిలాగా పనిచేస్తుంది. జ్ఞాన భోజనం ఈజీగా జీర్ణం అయిపోతుందంటే ధారణ అవుతుంది. ధారణ అంటే దాని స్వరూపం అయిపోతూ ఉంటాం మనన్ చేస్తూ ఉంటే. సో మనన్ చేసేది అంటే బుద్ధి జ్ఞాన భోజనం అని అర్థం. ఎవరు భోజనం రోజు బాగా చేస్తారు, ఎవరికి జీర్ణం అయిపోతుందో వాళ్ళకు శక్తి అనుభవం అవుతుందా లేదా. అదే వర్ణన చేసే వాళ్ళకు జీర్ణం ఏం కాదు, కానీ తింటారు మరి అట్లనే వెళ్ళిపోతుంది జ్ఞానం, దాన్ని అట్లనే వర్ణన చేసేస్తారు. అర్థమైందా? ఊరికే నోటి ద్వారా టేస్ట్ చూస్తే అంతేకాదు దాన్ని జీర్ణించుకోవాలి. तो जैसे स्थूल भोजन अगर हजम नहीं होता है तो शक्ति नहीं बढ़ती है, सिर्फ मुख तक स्वाद रहता है. అంటే స్థూల భోజనం కూడా మనం తింటాం, అది జీర్ణమైతేనే బాడీకు శక్తి వస్తుంది, లేదంటే నోటి వరకు టేస్ట్ ఉంటుంది, టేస్ట్ చూస్తాం అంతే, అది బాడీలో ఏం శక్తి రాదు జీర్ణం కాలేదంటే. అట్లనే వర్ణన చేసేవాళ్ళు ఊరికే నోటి ద్వారా వర్ణన చేస్తూ ఉంటారు, నోటి వరకు టేస్ట్ ఎంత బాగుంది, జ్ఞానం ఎంత బాగుంది ఎట్లా అని టేస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది వినేదానికి. అయితే అది బుద్ధిలో పోయి దాన్ని విచారం చేయలేదు,
దాని గురించి ఆలోచన చేయలేదంటే మనం శక్తి లేదంటే ధారణ కూడా కాదు. సో ధారణ చేసుకుంటేనే మనం శక్తిశాలి అయిపోతాం. మనం శక్తి వాళ్ళకు ప్రతి ఒక్క మాట కూడా శక్తిశాలిగా అనుభవం అవుతుంది. వాళ్ళు శక్తిశాలి ఆత్మ అయిపోతారు. మనం చేసేవాళ్ళు, మనన్ అంటే తెలుసు కదా, ఆలోచన దాని గురించి ఆలోచన చేసి దాని విచారం చేసి డీప్గా దాని మనసులో అనుకునేది అంటే ధారణ అయిపోతుంది. मनन करने वाले सदा स्वचिंतन में बिजी रहने के कारण माया के अनेक विघ्नों से सहज ही मुक्त हो जाते क्योंकि बुद्धि बिजी है. ఎవరు ఈ జ్ఞానాన్ని గురించే ఎప్పుడు ఆలోచన చేసుకుని ఉంటారు, వాళ్ళు స్వచింతనలో ఉండే కారించి బిజీగా ఉంటారు. అందువల్ల మాయది అనేక విఘ్న ఏం వస్తుందో దాని నుంచి ముక్తి అయిపోయి ఉంటారు. ఏంటంటే బుద్ధి బిజీగా ఉండే దానివల్ల మాయావి సంకల్పాలు వికల్పాలంతా రాదు వాళ్ళకు. దాని గురించి ఆలోచన చేసే శక్తియే లేదు. తో మాయా भी बिजी देख करके किनारा कर लेती है. మన బుద్ధి జ్ఞానంలోనే బిజీగా ఉంటే అది మన బుద్ధి లోపల ఎంటరే కాదు మాయ. दूसरी बात, मनन करने से शक्तिशाली बनने के कारण स्वस्थिति कोई भी परिस्थिति में हार नहीं खिला सकती है. బాబా చెప్తారు, ఎవరు జ్ఞానాన్ని సదా మననం చేస్తూ ఉంటారు వాళ్ళ మనసులో చాలా శక్తి ఉంటుంది. శక్తిశాలిగా ఉండే దానివల్ల స్వస్థితిలో ఉంటారు. స్వస్థితి అంటే ఆత్మిక స్థితిలో ఉంటారు, జ్ఞాన స్వరూప స్థితిలో ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే పరిస్థితిలో ఓడిపోరు వాళ్ళు. ఎంత పెద్ద పరిస్థితి అయినా రాని వాళ్ళు దాని గురించి ఏమీ పట్టించుకోరు. అంటే అదిలో దాని ఏ ఫీలింగ్సే లేదు వాళ్ళకు పరిస్థితి. తో మనన్ శక్తి వాళ్ళ అంతర్ముఖి సదా సుఖీ रहता है. ఈ జ్ఞానాన్ని గురించి అనుకుని లోపల సంతోషంగా శక్తిశాలిగా ఉంటారు. వాళ్ళు అంతర్ముఖిలా ఉండే దానివల్ల సదా సుఖంగా ఉంటారు. వాళ్ళ మనసు సుఖంగా ఉంటుంది. ఏంటంటే మాయావి సంకల్ప వికల్పం లేదు అక్కడ. समय प्रमाण शक्तियों को कार्य में लगाने की शक्ति होने के कारण जहाँ शक्ति है वहाँ माया से मुक्त है. సమయ అనుసారంగా శక్తులను కార్యంలో తీసుకొస్తారు మనం శక్తి వాళ్ళు. అందువల్ల ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ మాయా నుంచి ముక్తి అయిపోయి ఉంటారు. తో ఐసే బచ్చే విజయ్ ఆత్మ కి లిస్ట్ మీ ఆ జాతే. ఇట్లా వాళ్ళు విజయ్ ఆత్మ అనే లిస్టులో వస్తారు, విజయమాలలో వస్తారు, శక్తిశాలి అయిపోతారు జ్ఞానాన్ని మనన్ చింతన్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి మూడో మాట ఏమంటే సదా సర్వ అనుభవమే మగ్న रहने वाले, అన్ని ప్రకారమైన అనుభవాల్లో మగ్న అయి ఉంటారు, లీనమై ఉంటారు. మనన్ करना ये सेकंड स्टेज है, लेकिन मनन करते हुए मग्न रहना ये फर्स्ट स्टेज है. అంటే మనన్ చేసేది సెకండ్ స్టేజ్. మనన్ చేసుకుని దాంట్లోనే మునిగిపోయేవాళ్ళు, లీనమైపోయేవాళ్ళు, అనుభవం చేస్తూ ఉండేవాళ్ళు. ఇది హై స్టేజ్, ఫస్ట్ స్టేజ్. तो मग्न रहने वाले स्वतः ही निर्विघ्न रहते हैं. निर्विघ्न तो रहते ही है, लेकिन उनसे भी ऊंचा विघ्न विनाशक स्थिति में रहते हैं. మగ్న స్థితిలో ఉండేవాళ్ళు నిర్విఘ్న స్థితిలో ఉంటారు. నిర్విఘ్న కంటే హయ్యెస్ట్ స్టేజ్ ఏమంటే విఘ్న వినాశం చేసేస్తారు. విఘ్న వినాశక్ స్థితి ఎవరు సదా జ్ఞానాన్ని మనం చింతన చేసుకుని మగ్న అవస్థలో పోయిన వాళ్ళు, సదా అనుభవం చేసేవాళ్ళు నిర్విఘ్న స్థితిలో ఉంటారు. स्वयं भी निर्विघ्न बनते, औरों का भी विघ्न विनाशक बनने में सहयोगी बनते हैं. వేరే వాళ్ళ జీవనానికి కూడా విఘ్న వినాశక్ అయ్యే దాంట్లో సహయోగి అవుతారు. వేరే వాళ్ళ జీవనంలో ఏ విఘ్నం వస్తుందో అది కూడా వినాశం చేస్తారు.
अनुभव सबसे बड़े से बड़ी अथॉरिटी है। अनुभव की अथॉरिटी से बाप समान मास्टर ऑलमाइटी अथॉरिटी की స్థితి का अनुभव करते हैं। బాబా చెప్తారు అనుభవమే చాలా పెద్ద అథారిటీ. ఎవరిలో ఈ అనుభవాన్ని అథారిటీ ఉంటుందో వాళ్ళు శివబాబా సమానంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్టేజ్నే అనుభవం చేస్తారు. సర్వశక్తివాన్ సర్వ అధికారి సర్వశక్తివాన్ స్థితినే అనుభవం చేస్తారు. ఎవరు మగ్న అవస్థలో ఉండేవాళ్ళు. మగ్న అవస్థలో ఉండేవాళ్ళు అనుభవాన్ని ఆధారంతో వేరే వాళ్ళని కూడా నిర్విఘ్నంగా చేస్తారు. ఎగ్జాంపుల్గాను ఉంటారు. నిర్విఘ్నం ఎట్లా అయ్యేది ఎట్లా అని. ఏదంటే వీక్ ఆత్మలు వాళ్ళని చూసి అనుభవం చేస్తారు. వాళ్ళకు కూడా ధైర్యం వచ్చేస్తుంది. వీక్గా ఉండే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. మనం కూడా ఇట్లా చేస్తే ఎంత బాగుంటుంది ఎట్లా సదా ఉమంగ్ ఉత్సాహం ఇస్తారు. వీక్గా ఉండే వాళ్ళకి కూడా అనుభవాన్ని ఆధారంతో. మగ్న అవస్థలో ఉండేవాళ్ళు తండ్రి సమానం ఉండే కారణం నుంచి సదా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటారు. బేహద్ వైరాగ్య వృత్తి అంటే పాత సంస్కారాలు పైన వైరాగ్యం. కామ్ క్రోధ్ మోహలోభ అహంకారం దేహాభిమానం ఈర్ష ద్వేషం అనుమానం ఇదంతా దీనిపైన వాళ్ళకు వైరాగ్యం. బేహద్ సేవాదారీగా ఉంటారు. బేహద్ ప్రాప్తిది నషాలో సహజంగానే ఉంటారు. మగ్న అవస్థలో ఉండేవాళ్ళు సదా కర్మాతీత్ అంటే కర్మబంధం నుంచి న్యారాగా తండ్రి సమాన్ ప్యారాగా ఉంటారు. మగ్న ఆత్మ సదా తృప్త ఆత్మ హై. ఎవరు మగ్న అవస్థలో ఉంటారు వాళ్ళు సదా తృప్త అవస్థలో ఉంటారు. అంటే సంతుష్టంగా ఉంటారు. సంపన్న ఆత్మగా ఉంటారు. సంపూర్ణత సమీపంలో ఉంటారు. అర్థమైందా? తృప్త ఆత్మ సంపన్న సంపూర్ణ తగున చాలా దగ్గరగా ఉంటారు. పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. సదా అనుభవాన్ని అథారిటీ ఉండే దానివల్ల వాళ్ళు సహజ యోగి స్వతహనే యోగి అయి ఉంటారు. ఇట్లా శ్రేష్ఠ జీవనంలో న్యారా ప్యారా జీవన అనుభవం అవుతూ ఉంటుంది. వాళ్ళ నోటి నుంచి అనుభవాన్ని శబ్దాలే వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం చెప్పినా సరే వేరే వాళ్ళు కూడా దాని అనుభవం చేస్తారు. అందువల్ల వేరే వాళ్ళ మనసులో ప్రింట్ అయిపోతుంది. వీళ్ళ ఒక్కొక్క శబ్దం కూడా వేరే వాళ్ళ మనసు లోపల ప్రింట్ అయిపోతుంది. వర్ణన ఏం చేస్తారు? మొదటి స్టేజ్ చెప్పినారు చూడండి. వాళ్ళు ఊరి జ్ఞానం వర్ణన చేసే దానివల్ల వేరే వాళ్ళ బుద్ధి వరకు మాత్రమే జ్ఞానం పోతుంది. అయితే అనుభవి ఏం చెప్తారు దాన్ని విని వేరే వాళ్ళు కూడా అనుభవం చేసి జీవనాన్ని మార్చుకుంటారు. వాళ్ళ జీవనమే బాగా అయిపోతుంది. అట్లా ఉండేవాళ్ళు అనుభవి ఆత్మలు. అర్థమైందా? ఫస్ట్ స్టేజ్ ఏమి, సెకండ్ స్టేజ్ ఏమి, థర్డ్ స్టేజ్ ఏమి. సదా విజయీ కావాలి. మనం చేసేవాళ్ళు విజయ్ ఏమో అవుతారు, కానీ సహజంగా సదా నిరంతరంగా మగ్న అవస్థలో ఉండేవాళ్ళు బాబా తలంపులో లీనమైపోయి ఉండేవాళ్ళు. దానివల్ల వేరే వాళ్ళు కూడా ముందు పోయేదానికి అనుభవం చేయిస్తారు. అనుభవి తను కూడా ముందు పోతారు, వేరే వాళ్ళని కూడా ముందు పంపిస్తారు. ఫస్ట్ స్టేజ్ ఏమంటే హైయెస్ట్ స్టేజ్ అనుభవం చేసేవాళ్ళు. సెకండ్ వన్ మనన్, థర్డ్ వన్ ఊరికే వర్ణన. ఇప్పుడు మీరు ఎవరు ఊరికే వర్ణన చేసేవాళ్ళ? బాబా ఇట్లా చెప్పినారు, అట్లా చెప్పినారు, ఇది బాగుంది, అది బాగుంది అంత మాత్రమేనా? లేదు మనం చేసేవాళ్ళ? మరి మగ్న అవస్థలు కూడా ఉండేవాళ్ళ? చూసుకోండి. సహజ ప్రాప్తి చేసుకునేవాళ్ళు మగ్న అవస్థలు ఉండేవాళ్ళు. మనం చేసుకొని అనుభవం చేస్తూ పోతూ ఉండాలి. మగ్న అవస్థలు వచ్చేయాలి. వర్ణన కూడా చెయ్యాలి. వర్ణన ఫస్ట్ అది చేస్తారు. వర్ణన చేసుకొని మనం చేస్తూ మగ్న అవస్థలో వెళ్ళిపోవాలి. అప్పుడు సర్వీస్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మనం చేసే వాళ్ళ అభ్యాసం చాలా అవశ్యం.
మొదటి మాట ఇది అనుకోండి. బాబాది వినాలి, అన్నీ పాయింట్స్ అంతా వినాలి. విని మన మనసులో దాన్ని విచారం చేయాలి. విచారం చేసుకొని బాగా అనుభవం చేసుకొని వేరే వాళ్ళకి చెప్తే అప్పుడు వేరే వాళ్ళకి కూడా బాగా అనుభవం అవుతుంది. అర్థమైందా? సో మనన శక్తి కూడా చాలా ముఖ్యం. అది కూడా మనం పెంచుకోవాలి ఎక్కువగా. జ్ఞానం బాబా ఏం చెప్తారు దాని గురించి విచారం చేయండి బాగా. వినేది వినిపించేది చాలా ఈజీ. భక్తి మార్గంలో కూడా వినేది వినిపించేది, ఇక్కడ జ్ఞానం వినేది వినిపించేది కూడా ఈజీయే. అయితే మనన శక్తి కావాలి. తర్వాత మగ్న అవస్థలో ఉంటే పూజ్య స్వరూప అవుతారు. పూజ్య వర్ణన చేసేవాళ్ళు ఊరిగే గాయన యోగ్య అవుతారు. అంటే అందరూ మహిమ చేస్తారు ఊరిగే వర్ణన చేసేవాళ్ళని. అయితే మనన చేసి దాంట్లో లీనమైపోయిన వాళ్ళని అందరూ పూజ చేస్తారు. ఏం కావాలి మీరు? సదా గాయన పూజ్య రెండూ కావాలి. గాయన యోగ్యను కావాలి, పూజ్య యోగ్యను కావాలి. వర్ణన కూడా చేయాలి, మనన్ కూడా చేయాలి, మగ్న అవస్థ వరకు కూడా రావాలి. సో సేవాదారి ఏమో 3 అయినారు, కానీ నంబర్ 1 ప్రభావిత్. ఫస్ట్ గ్రేట్ హైయెస్ట్ గ్రేడ్ ఏమంటే మగ్న అవస్థలో ఉండే వాళ్ళు సేవ చేస్తే బాగా ప్రభావిత్ అయిపోతారు. నంబర్ 1 ఉంటే కూడా బాబా చెప్తారు మీరు నంబర్ 1 రండి. अच्छा सदा अपने को डबल राज्य अधिकारी, डबल ताजदारी, श्रेष्ठ आत्मा अनुभव करने वाले, सदा मनन शक्ति द्वारा मग्न स्थिति का अनुभव करने वाले, सदा बाप समान अनुभवी, मास्टर ऑलमाइटी अथॉरिटी स्थिति के अनुभवी मूर्त बनने वाले, सदा अपने शक्तिशाली पूज्य स्थिति को प्राप्त करने वाले, ऐसे नंबर 1 सदा विजयी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఎవరు ఈ విధంగా సదా డబుల్ రాజ్య అధికారి అయినారు? డబుల్ రాజ్యం అంటే మన కర్మేంద్రియాలకి రాజా కావాలి, అందరు మనసులో రాజా కావాలి. డబుల్ తాజ్దారి, 2 క్రీటదారి, శ్రేష్ఠ ఆత్మలు అనుభవం చేసేవాళ్ళు, సదా మనన శక్తి ద్వారా మగ్న స్థితిని అనుభవం చేసేవాళ్ళు, సదా తండ్రి సమాన అనుభవి, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్థితిని అనుభవం చేసే అనుభవి మూరత్, సదా శక్తిశాలి పూజ్య స్థితిని ప్రాప్తి చేసుకునేవాళ్ళు. ఇట్లా నంబర్ 1 సదా విజయ్ బిడ్డలకు బాప్ దాదా యాద్ ప్యార్. మరి గుడ్ మార్నింగ్, నమస్తే. తర్వాత వరదాన్. अपनी विजय व सफलता को निश्चित समझकर सदा निश्चिंत रहने वाली निश्चय बुद्धि भाव. బాబా చెప్తారు మన విజయం అంటే మన సఫలత గ్యారంటీ అట్లా అని అనుకునేవాళ్ళు, నిశ్చింతంగా ఉండేవాళ్ళు, నిశ్చయ బుద్ధి భావ. అర్థమైందా? నిశ్చిత్ అంటే ఫిక్స్, మనకే విజయం ఫిక్స్ అయింది అట్లానే అనుకొని నిశ్చింతంగా ఉండాలి, చింత వేరే చేయకూడదు. మరి నిశ్చయ బుద్ధి దీంట్లో. तो जो बच्चे सदा बाप में, स्वयं में, पार्ट में और ड्रामा की हर सेकंड की एक्ट में 100% निश्चय बुद्धि है, उनकी विजय व सफलता निश्चित है. బాబా చెప్తారు ఎవరు సదా తండ్రిలో మరి స్వయం పార్ట్ పైన, మన పార్ట్ పైన మనకే నిశ్చయం ఉండాలి. డ్రామాలో ఏం జరిగినా సరే, ఏం యాక్ట్ ఎవరు చేసినా సరే దాంట్లో 100% నిశ్చయ బుద్ధి కావాలి. అప్పుడే విజయం ఉంటుంది, విజయం గ్యారంటీ ఉంటుంది. నిశ్చయం ఉంటేనే విజయం గ్యారంటీ. దేంట్లో? తండ్రి పైన, స్వయం పార్ట్ పైన, డ్రామా పైన, 3 మాటల్లో కూడా 100% నిశ్చయం. అప్పుడే విజయం ఉంటుంది, గ్యారంటీ ఇది. निश्चित विजय होने के कारण
वे सदा निश्चिंत रहते हैं. వాళ్ళకు విజయం గ్యారంటీ అంటే ఫిక్స్ అయిపోయింది. అందువల్ల వాళ్ళకు చింతనే లేదు, వేరే చింత లేదు. మనదే ఇది గ్యారంటీ అట్లా అని ఉంటుంది. उनके चेहरे से चिंता की कोई भी रेखा दिखाई नहीं देती. వాళ్ళ ఫేస్లో వేరే చింతది ఏ రేఖను చింతా రేఖ కనిపించదు. उन्हें सदा निश्चय रहता है कि ये कार्य ये संकल्प सिद्ध हुआ ही पड़ा है. వాళ్ళకి సదా నిశ్చయం ఉంటుంది, నేను ఏం కార్యం చేస్తానికి పోదాను, ఏ సంకల్పం చేస్తాను అది సిద్ధయ్యే ఉంది అట్లా అని నిశ్చయం ఉంటుంది. ఆ నిశ్చయం ఆధారంలో వాళ్ళకు విజయం గ్యారంటీ ఉంటుంది. उन्हें कभी किसी भी बात में फर्स्ट नहीं उठ सकता है. వేరే వేరే ప్రశ్నలు రాదు, అవుతుందో లేదో, ఏమవుతుందో ఏమో అట్లంతా ప్రశ్నలు రాదు. గ్యారంటీ నాగే విజయం అట్లా అని వాళ్ళ మనసులో నిశ్చయం ఉంటుంది. తర్వాత స్లోగన్ सुनने सुनाने में भावना और भाव को बदल देता है, वायुमंडल खराब करना है. सुनने सुनाने में भावना और भाव को बदल देना ही वायुमंडल को खराब करना है. అంటే బాబా చెప్తారు, ఏదైనా ఒక మాట మనం వింటాం అనుకోండి, వినేటప్పుడు మరి వినిపించేటప్పుడు దాంట్లో భావన అండర్స్టాండింగ్ పవర్ కానీ మనం భావన మిక్స్ చేసేస్తాం, అప్పుడు వాయుమండలం చెడిపోతుంది. అది ఏ మాట ఎట్లా ఉందో అట్లనే వినిపించాలి, సత్యాన్ని సత్యంగానే వినిపించాలి, సత్యమైన భావనతో వినిపించాలి. లేదంటే ఏమవుతుంది, వాయుమండలం చెడిపోతుంది. అర్థమైందా? ఓం శాంతి. अनुभव होता हमको ऐसा बार बार है, अनुभव होता हमको ऐसा बार बार है. अव्यक्त होते बाबा लगता साकार है, अव्यक्त होते बाबा लगता साकार है. मधुबन के आंगन में जिधर भी हम जाएं, मीठे प्यारे बाबा की झलक उधर पाए, मीठे प्यारे बाबा की झलक उधर पाए. आंखों से होता अब भी उनका दीदार है, आंखों से होता अब भी उनका दीदार है. गगन में सूरज बन है वो आए, दूर नहीं बाबा हमसे अब दिल यही गाए, दूर नहीं बाबा हमसे अब दिल यही गाए. हम पर बरसता रहता उनका ही प्यार
हम सुख पाए। उनके अमृत बोलों को हम जग में फैलाए। उनके अमृत बोलों को हम जग में फैलाए। देकर शिक्षा हमको करते श्रृंगार हैं। देकर शिक्षा हमको करते श्रृंगार हैं। अनुभव होता हमको ऐसा बार बार है। अनुभव होता हमको ऐसा बार बार है। अव्यक्त होते बाबा लगता